ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడి బొటనవేలు తీసేశాడు. ఆయనకేమీ ఆక్రోశం కాదు, ఆయనకేమీ అసూయ కాదు. ద్రోణాచార్యుల వారంటే మహానుభావుడు. భారతదేశంలో ఆయన పెట్టినటువంటి ధనుర్విద్యా పాఠశాలకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఎందరో వీరులు నేర్చుకున్నారు. నిజంగా ద్రోణాచార్యుల వారికి స్వార్థమే ఉంటే బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని ఉపసంహారాన్ని తన కొడుకు అశ్వత్థామకి నేర్పాలి. నా కొడుకు ధూర్తుడు, పాత్రత లేదు, ఇవ్వకూడదని ఉపసంహారం నేర్పని బ్రహ్మాస్త్రం ఇచ్చాడు. ఉపసంహారం తెలియదు కనుక ప్రయోగం చేయడని. అర్జునుడికి ఉపసంహార ప్రయోగ మంత్రములతో బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చాడు. తన కొడుక్కి ఇచ్చాడా, శిష్యుడికి ఇచ్చాడా? శిష్యుడికి ఇచ్చాడు. ఒక గురువు అంత నిర్దాక్షిణ్యంగా ఉంటాడు విద్య నేర్పేటప్పుడు. అటువంటి గురువు ఏకలవ్యుడి బొటనవేలు తీసేశాడు. ఎందుకు తీసేశాడు అంటే ఏదో అర్జునుడి కన్నా గొప్పవాడైపోయాడని తీసేయలేదు. పాండవులు ద్రోణాచార్యుల వారితో కలిసి వేటకెళ్ళారు. వేటకెందుకు వెళ్ళాలి? వాళ్ళు ధనుర్విద్య నేర్చుకున్నారు. ఒక పరిగెడుతున్నటువంటి మృగం మీద బాణం వెయ్యగలడా వెయ్యలేడా పరీక్షించడానికి తీసుకెళ్ళాడు. అక్కడ వాళ్ళు వేట కుక్కల్ని తీసుకెళ్ళారు. వేట కుక్క అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది. ఎవరైనా చాలా విచిత్రంగా కనపడ్డారనుకోండి, అది మురుగుతుంది. ఆ కుక్క చూసింది ఏకలవ్యుణ్ణి. ఏమిటి విచిత్రంగా ఉన్నాడు, ఆ ఈకలన్నీ తలకు కట్టుకున్నాడు, మొలకేమో జంతు చర్మం కట్టుకున్నాడు. దానికి విచిత్రంగా అనిపించి భావ్ భావ్ అని అరిచింది. తనని చూసి కుక్క అరిచిందన్న కోపంతో 6 బాణాలు ఇలా 6 బాణాలు ఇలా కొట్టాడు కుక్క నోట్లోకి. భవ్వని అరవకుండా కొట్టాడు. కుక్క వగరుస్తూ వచ్చింది. చూశాడు ద్రోణాచార్యుల వారు. అయోగ్యుడికి విలువిద్య దొరికింది ఎక్కడో. ఒక కుక్కకి మొరగడం ధర్మం. మొరగడం ధర్మమైనటువంటి కుక్క మురిగితే ఓర్చలేక 6 బాణాలు పైకి 6 బాణాలు కిందకి కొట్టాడు. సంస్కారం లేని చోటికి విద్య అబ్బింది. ఈ విద్య వాడి చేతిలో ఉంటే వాడు తన అహంకారంతో ఎవరినైనా పాడు చేస్తాడు. వాడికి ఉండకూడదు ఆ విద్య అనుకున్నాడు. వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎక్కడిది ఈ విద్య అని అడిగాడు. మీ బొమ్మ పెట్టి నేర్చుకున్నానన్నాడు. నా బొమ్మ పెట్టి నేర్చుకున్నాడు కదా అని అనుమతించలేదు, నీ బొటన వేలిచ్చేయమన్నాడు. ఎందుకని? ఖచ్చితంగా ఇతను తప్పు మార్గంలో వెడతాడని లెక్క కట్టాడు గురువు. తదనంతర కాలంలో ఏకలవ్యుడు కంసాది వీరుల పక్కన చేరాడు. చేరి పాండవుల మీద యుద్ధానికి వచ్చాడు. ధర్మం ఎటుందో అటువైపుకి ఒరగగలిగినటువంటి ధైర్యం చదువు వల్ల రావాలి. అందుకే ఎవరు చదువుకోవడానికి అర్హుడు నిర్ణయించవలసిన వాడు గురువు ఒక్కడే యథార్థముల.